హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ చెల్లింపుల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈపీఎఫ్ఓ తెరదించాయని భావించవచ్చు. అధిక పెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు 10 లక్షల కోట్ల వరకు ఊహించని భారం పడుతోందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి అంచనాలు వాటిని కొట్టిపడేశాయి అని చెప్పవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దీనివల్ల అదనపు భారం కేవలం 78,000 కోట్లు మాత్రమే ఉంటుందని తేలింది. అధిక పెన్షన్ కోసం దాదాపు 17.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో డబ్బుల కొరత ఏర్పడవచ్చు అని కేంద్రం ఆందోళన చెందినప్పటికీ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాల మేరకు అధిక వేతనంపై పెన్షన్ చెల్లించాల్సి వస్తే ఈపీఎఫ్ నిధి పూర్తిగా ఖాళీ అవుతుందని కొన్ని ఆర్థిక వర్గాలు భావించాయి. అయితే వాస్తవంగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య, వారు చేసిన సేవల కాలంతో పాటు పెన్షన్ ఫండ్కు వారు చెల్లించాల్సిన అదనపు వాటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ వారం ఊహించని దానికంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ అర్హులు కాకపోవడంతో పాటు చాలామందికి పెన్షన్ లెక్కింపులో వచ్చే తేడాల వల్ల ప్రభుత్వ అంచనాలు భారీగా తగ్గాయి. ఈపీఎఫ్ఓ నిర్వహించిన యాక్చువేరియల్ విశ్లేషణ ప్రకారం రాబోయే కొన్ని దశాబ్దాలలో ఈ అదనపు బాధ్యత 78,000 కోట్లకే పరిమితం కాబోతుంది. ఇది పెన్షన్ ఫండ్లో ఉన్న నిధితో పోలిస్తే చాలా తక్కువని అధికారులు భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత సాగుతూ అధిక పెన్షన్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ఇప్పుడు ఈ స్పష్టత రావటం విశేషం. అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారు తమ పాత బకాయిలను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ ఫండ్లోకి తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఆటంకం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. తాజా నివేదికలతో అధిక పెన్షన్ కోసం చూస్తున్న లక్షలాది మంది పెన్షనర్లతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరట లభించబోతుంది. వారం తక్కువగానే ఉండటంతో పెన్షన్ మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.